ఇప్పటిదాకా గంభీరమాయ అనుకున్నాడు నాకన్నా ఇండియన్ టీమ్ లో పవర్ఫుల్ ఎవరు లేడు, నేను ఏటి చెప్తే అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు గంభీరమాయని కోచ్ గా తీసేస్తున్నారా ఏంటి? మన ఇండియన్ టీం నెక్స్ట్ కోచ్ వివిఎస్ లక్ష్మణ, శ్రేయస్ అయ్యర్ ని తీసేసి మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ ని తేవడానికి ప్లాన్స్ జరుగుతున్నాయా? ఇవాళ 5th మ్యాచ్ ఇంగ్లాండ్ తో క్లీన్ స్వీప్ అయితే ఇండియన్ టీం T20 నెంబర్ 1 ర్యాంకింగ్స్ పోతుంది. అయితే ఫైనల్లీ ఇవాళ మ్యాచ్ లో సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తాడా? పదండి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? గంభీర్ కనిపించింది టీమిండియాలో గంభీర్ కన్నా పవర్ఫుల్ ఎవడూ లేడు. నేను ఏటనుకుంటే అదే అవుతుంది. గంభీర్ అనుకున్నాడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ నుంచి రిటైర్ అయిపోవాలని, రిటైర్ అయిపోయారు. తర్వాత గంభీర్ అనుకున్నాడు ఎవ్రీ ఇండియన్ లీడింగ్ ప్లేయర్స్ డొమెస్టిక్ ఆడాలి అని, డొమెస్టిక్ ఆడుతున్నారు. తర్వాత నా ఫేవరెట్ ప్లేయర్స్ ఇండియన్ టీమ్ లో ఆల్ ఫార్మాట్స్ లో ఆడాలి అన్నాడు, వాళ్ళు ఆడుతున్నారు. అందుకే అందరికి అనిపించింది మీరు ఎవరితో అయినా డిబేట్ పెట్టుకోవచ్చు కానీ గంభీర్ తో పెట్టుకునే సాహసం చేయకూడదు అని. కానీ 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 మనకు ఆల్రెడీ తెలిసిందే గంభీర్ కోచింగ్ లో ఇండియన్ టీం టెస్ట్ అండ్ వన్డే క్రికెట్ లో బిలో యావరేజ్ గానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనం ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలిచాం, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ స్టేజ్ మీద అనేసాడు దీనికి మెయిన్ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్ కి ఇవ్వాలి అని. అంటే ఇక్కడ కూడా పాపం క్రెడిట్ గంభీర్ మాయకు దొరకలేదే. టెస్ట్ క్రికెట్ లో మనం ఆల్రెడీ 2 సార్లు వైట్ వాష్ అయిపోయాం. ఓన్లీ T20 మాత్రమే ఉంది. సూర్యకుమార్ యాదవ్ అండ్ గౌతమ్ గంభీర్ తలెత్తుకొని ఉండేవారు. మనం ఆ టైంలో ఒక్క టోర్నమెంట్ ఒక్క సిరీస్ కూడా ఎప్పుడు ఓడిపోలేదు. వరల్డ్ క్రికెట్ లో ఫస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయ్యాం. జెర్సీ మీద 3 స్టార్స్ కూడా వచ్చాయి. కానీ ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ సిరీస్ BCCIకి మెంటల్ వచ్చేలా చేసింది. న్యూస్ రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ సిరీస్ జూలై 19th కంప్లీట్ అవుతుందో వెంటనే ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది. ఈ మీటింగ్ లో ఎక్కడెక్కడ ఎవడెవడు గడబడి చేస్తున్నారో అందరినీ వేసుకుంటారంట. ఈ మీటింగ్ తోనే గంభీర్ ఆన్ గోయింగ్ కోచ్ గా ఉంటాడా ఉండడా అనేది డిసైడ్ అవుతుందంట. कीजिए मीटिंग मीटिंग, खेलिए मीटिंग मीटिंग, करते रहिए मीटिंग मीटिंग, आल हुआ मीटिंग. ఎస్, నాకు తెలుసు గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ దాకా ఉంది. అలా అలా తీసేస్తారు భయ్యా అని మీరు అంటారు. అందుకే కదా ఎమర్జెన్సీ మీటింగ్ షెడ్యూల్ చేసింది. మనం ఈ 2 వారాల్లో 2 సిరీస్లు ఓడిపోయాం. T20 వరల్డ్ కప్ తర్వాత మనం కంటిన్యూస్ గా 5 మ్యాచెస్ ఓడిపోయాం. కానీ ఫ్యాన్స్ అంటున్నారు వీళ్ళు ఆడే ఆటకి ఎప్పుడు గెలిచే టీం ఎప్పుడెప్పుడు గెలుస్తారా అని వెయిట్ చేస్తున్నాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హిస్టరీలో ఎప్పుడు ఐర్లాండ్ టీం ఇండియన్ టీమ్ తో మ్యాచ్ గెలవలేదు. ఈసారి యాకో సిరీసే గెలిచేసింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు లాస్ట్ 12 years లో ఇండియన్ టీం ఇంగ్లాండ్ తో ఎప్పుడు ఓడిపోలేదు. కానీ వైట్ వాష్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. మెయిన్ ఇక్కడ ఓడిపోతున్నాం అది ప్రాబ్లం కాదు, చాలా దరిద్రంగా ఓడిపోతున్నాం అదే పెద్ద ప్రాబ్లం. మన బౌలర్స్ కి గల్లీ క్రికెట్ లో బౌలర్స్ కొట్టినట్టు కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. చాలా ఛాన్సెస్ ఇస్తాం గంభీర్ మాయ ఇంకొద్దు అని నెక్స్ట్ జరగబోయే జింబాంబే సిరీస్ లో వివిఎస్ లక్ష్మణ్ కి కోచ్ గా అపాయింట్ చేశారు. ఇంకా గంభీర్ మాయ కోచ్ గా పొజిషన్ డిజర్వ్ చేస్తాడా చేయడా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే నెక్స్ట్ జింబాంబే సిరీస్ లో సంజు శాంసన్ అండ్ సూర్యాబాయ్ వస్తున్నారని రిపోర్ట్స్ వల్ల తెలిసింది. ఇవాళ ఇండియన్ టీం 5th T20 మ్యాచ్ ఓడిపోతే T20 ర్యాంకింగ్స్ నుంచి డౌన్ అయ్యి ఫస్ట్ ప్లేస్ కి ఇంగ్లాండ్ వెళ్తుంది. అయితే కామెంట్స్ లో చెప్పండి ఇవాళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇవాళ ఇండియన్ టీం స్కోర్ కార్డ్ కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.